భారతదేశంలో ఉన్నటువంటి బీజేపీ కానీ మరి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం కానీ అన్ని విధాలుగా ఎస్సీలని ఎడగొట్టి పాలించాలనే ఒక దురుద్దేశంతో ఈ వర్గీకరణ స్విచ్ మళ్ళీ మాలమాదిగల మధ్య పెట్టడం జరిగింది. రాజ్యాధికారం కోసం కలిసి ఉన్నాం, రాజకీయ ప్రయోజనం కోసం విడదీస్తున్నారు. దాదాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగం ఇచ్చిన హక్కులను తొంగలో తొక్కి దళితులకు అన్యాయం చేస్తూ సుప్రీంకోర్టు విభజన చట్టానికి ఆమోదించింది. సుప్రీంకోర్టు నిర్ణయాన్ని వెనక్కి తీసుకునే వరకు ఉద్యమిస్తామని మాల సామాజిక వర్గ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అచ్యుతాపురం కోడల్లో ఎస్సీ వర్గీకరణ వ్యతిరేకంగా మాల సామాజిక వర్గం నాయకులు నిరసన ర్యాలీ చేశారు. దళితులను బలహీనపరచడానికే మాల మాదిగ మధ్య చిచ్చు రేపారని పలువురు అభిప్రాయం వ్యక్తం చేశారు. దళిత సంఘ నాయకులు ఈ సందర్భంగా మాట్లాడుతున్నారు, చూద్దాం. ఏదో చీకట్లో విభజించినట్టు కులాన్ని కూడా 2 విధాలుగా 2 ముక్కలుగా 3 ముక్కలుగా చేయాలని సుప్రీంకోర్టుని ఎవరైతే కుల పెద్దలు మత పెద్దలు ప్రయత్నాలు చేశారో ఆ సుప్రీంకోర్టు జీవో ఏదైతే ఇచ్చిందో దాన్ని కూడా మన గవర్నమెంట్లు సపోర్ట్ చేస్తున్నాయి. ఈరోజు ఇక్కడ పోరాడుతున్న నాయకుల్లో ఏ రాజకీయ పార్టీకి అనుబంధ సంస్థ కానీ లేదు. ఓన్లీ దళితులు మాత్రమే రోడ్డు ఎక్కారు. ఎందుకంటే వారికి అన్యాయం జరుగుతుంది. మాకున్న రిజర్వేషన్ మా హక్కు, మాకున్న 15% రిజర్వేషన్ మా దళితుల హక్కు. దాన్ని విభజించి ఏదో పర్సంటేజ్ చేస్తే మాకు చాలా అన్యాయం జరుగుతుంది. మాలకు కూడా ఘోరమైన అన్యాయం జరుగుతుంది. మా పిల్లల భవిష్యత్తు పూర్తిగా పాడైపోతుంది. దాని మీద మేము ఈరోజు రోడ్డు ఎక్కాం. ఈరోజు సుప్రీంకోర్టు జీవోని వెనక్కి తీసుకునే వరకు ఈ ఉద్యమాన్ని కొనసాగిస్తూనే ఉంటాం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి ఉమ్మడి రిజర్వేషన్ని సుప్రీంకోర్టు రాజ్యాంగానికి వ్యతిరేకంగా వర్గీకరణని తీసుకురావడం జరిగింది. ఆ వర్గీకరణను వ్యతిరేకించాలని మేమందరం కూడా పోరాటం చేస్తున్నాం. వర్గీకరణ వ్యతిరేకంగా ఉండాలి. ఉమ్మడి రిజర్వేషన్లను మనం ఫాలోఅప్ చేయాలి గవర్నమెంట్. ప్రస్తుతం ఇప్పుడు భారతదేశంలో ఉన్నటువంటి బీజేపీ కానీ మరి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం కానీ అన్ని విధాలుగా ఎస్సీలని ఎడగొట్టి పాలించాలనే ఒక దురుద్దేశంతో ఈ వర్గీకరణ స్విచ్ మళ్ళీ మాలమాదిగల మధ్య పెట్టడం జరిగింది. మాలమాదిగలందరూ కూడా అన్నదమ్ముల్లాగా ఎప్పుడు కలిసి ఉండేవాళ్ళమే. ఒక స్విచ్ పెట్టిన కారణంగా మాకు గొడవలు రావడానికి కారణమైంది. ఎందువల్లంటే మా పోరాటం మాదిగలతో కాదు. మా పోరాటం ఎవరైతే రాజ్యాంగ వ్యతిరేక శక్తులు ఉన్నారో, ఎవరైతే రాజ్యాంగాన్ని విభజించి పాలించే విధానాన్ని ఫాలో అవుతున్నారో వాళ్ళని తిప్పికొడతాం. వాళ్ళతోటే మా పోరాటం. రాజ్యాధికారం కావాలి. భారత రాజ్యాంగంలో బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు చెప్పినట్టుగా మరి ఉమ్మడి రిజర్వేషన్లు ఉన్నప్పుడే రాజ్యాధికారం కావాలని చెప్పేసి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చెప్పారు. కాబట్టి మా ఉద్దేశం ఏంటంటే రాజ్యాధికారమే మా ప్రయాణం, రాజ్యాధికారం వైపే మేము ప్రయాణం చేస్తున్నాం. కాబట్టి ఏదైతే సుప్రీంకోర్టు తీర్పు ఉందో సుప్రీంకోర్టు తీర్పుని పునః పరిశీలన చేయాలి.